నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈరోజు నేను మీకు పార్కిన్సన్ రోగులు రోజు ఇంట్లో చేయాల్సిన వ్యాయామాన్ని చెప్పబోతున్నాను. మనం తరచూ పార్కిన్సన్ రోగులలో చూస్తాము. వారి శరీర భంగిమ రోజు రోజుకు దిగజారుతుంది. రోగి వంగి నడవడం ప్రారంభిస్తాడు. నేరుగా ముందుకు చూడలేడు కాబట్టి అలాంటి వ్యాయామం ఉండాలి. ఏదైనా స్ట్రెచింగ్ వ్యాయామం ఉండాలి. అది శరీరాన్ని విప్పేలా ఉండాలి. అందువల్ల మనం మెడతో ప్రారంభిస్తాము. వ్యాయామాన్ని మెడతో మొదలుపెట్టి క్రిందికి వెళ్తాం. ఏసీలో మీరు ఏమి చేయాలి? సింపుల్ వ్యాయామం. ఒక మెడను తీసుకుని వృత్తాకారంగా 10 సార్లు తిప్పండి. 2, 3 నా వెంట మీరు కూడా చేస్తారా? సరే. 4, 5, 6, 7, 8, 9, 10. గమనించాలి, నెమ్మదిగా తిప్పాలి, తొందరపడకూడదు. ముందుగా నేరుగా తిప్పాలి, తర్వాత విరుద్ధ దిశలో తిప్పాలి. 4, 5, 6, 7, 8, 9, 10. ఏదైనా ఇబ్బంది ఉంటే తక్కువగా చేయండి. నేను సెట్ సైజ్లో 10 రేప్స్ చేస్తున్నాను. దాన్ని 5 సార్లు చేయవచ్చు. మెడ వ్యాయామం అర్థమైంది కదా? అంతకుముందు షోల్డర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇదే విధంగా ముందుకు తీసుకువస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు భుజాలపై ఇలా చేతులు పెట్టి వీటిని తిప్పాలి. 1. ఈ 2 ఒకదానికొకటి తగిలేలా ప్రయత్నించాలి. ఇప్పుడు మనం సంఖ్యలను చెప్పుకుందాం. సరే. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనే సంఖ్యలు ఉన్నాయి. ఇదే విధంగా రివర్స్‌లో చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మన భుజాల భాగం అయింది. మన మెడ భాగం అయింది. అంటే మన మెడ భుజాల వ్యాయామం పూర్తయింది. ఇప్పుడు ఇంకొంచెం స్ట్రెచింగ్ వ్యాయామాలు చేద్దాం. సరే. 1, 2, 3. జాగ్రత్తగా చూడండి. కాళ్ళు కొంచెం విడదీయాలి. సరే. 4, 5, 6, 7, 8, 9 మరియు 10. సరే. దీనివల్ల మీ భుజాలు ఓపెన్ అవ్వడం మొదలవుతుంది. ప్రారంభంలో కొంచెం నొప్పిగా అనిపించవచ్చు. ఆ నొప్పిని తట్టుకోండి. ఎవరైనా రోగులకు నొప్పి ఉంటే వారు ఏదైనా పెయిన్ కిల్లర్ ఆయిల్ వాడి కొంచెం మసాజ్ వ్యాయామం చేసిన తర్వాత చేయవచ్చు. దీనంతటితో మనం ఇప్పుడు వెనుక భాగం మరియు వ్యాయామాల వైపు వెళ్తాం. మీ ఇంట్లో పెద్ద దండు లేదా లాట్ ఉంటే దాన్ని తీసుకోండి. మీరు ఆ లాట్‌ను తీసుకుని ఇలా పట్టుకోవాలి. కాళ్ళు విడిగా ఉంచాలి మరియు జాగ్రత్తగా చేయాలి. ఏదైనా విరిగిపోకుండా చూసుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9 మరియు 10. శరీరంపై ఒక్కసారిగా బలంగా ఒత్తిడి పెట్టకండి. నెమ్మదిగా నెమ్మదిగా వ్యాయామ స్థాయిని పెంచుకుంటూ పోవచ్చు. సరే. ఇది మన వెనుక భాగానికి చాలా మంచి వ్యాయామం అవుతుంది. అదే తర్వాత మనం ఇంకో ప్రయత్నం చేస్తాం. అది ఫార్వర్డ్ బెండింగ్. మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా, నేలను తాకడం. మీరు ఎంత వంగగలరో అంత వంగడానికి ప్రయత్నించాలి. గ్రౌండ్‌ను తాకేందుకు ప్రయత్నించాలి. గ్రౌండ్ తాకలేకపోయినా మనం ఎంత ముందుకు వంగగలిగితే అంత మంచిది. కానీ ఫార్వర్డ్ బెండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తప్పకుండా ఎవరో ఒకరు పక్కన ఉండాలి. ఎందుకంటే పార్కిన్సన్ రోగులకు బ్యాలెన్స్ సమస్యలు ఉంటాయి. అయితే 2, 3, 4, 5, 6. 6, 7, 8, 9 మరియు 10. సరే. నెమ్మదిగా శరీరం తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ముందుకు వంగినట్లే అలాగే మనం వెనక్కి వంగాల్సిన అవసరం ఉంటుంది.
వెనక్కి వంగడానికి మన దగ్గర చాలా ఆప్షన్లు ఉంటాయి. కానీ నేను మీకు అత్యంత సురక్షితమైన విధానాన్ని చెప్పాలనుకుంటున్నాను. అది జిమ్ బాల్స్ వాడటం. జిమ్ బాల్ మీరు తెప్పించుకోండి. మరి మీరు చేయాల్సింది ఏమిటంటే, ముందుగా నేలపై కూర్చోవాలి. సరేనా? దీని సాయంతో వెనుకకు ఆనుకుని కూర్చోవాలి. తర్వాత మీ శరీర బరువును మోకాలిపై పెట్టాలి. అప్పుడు మీ శరీరం వెనక్కి వెళ్తుంది. చేతులు పైకి తీసి నెమ్మదిగా, నెమ్మదిగా, నెమ్మదిగా మీరు ఏమి చేస్తారు? మీరు నేలను తాకడం ప్రారంభిస్తారు. సరే. దీనివల్ల లాభం ఏమిటంటే మీ వెన్ను పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. సరే, తర్వాత ముందుకు వస్తారు. మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఇదే పనిని రోజు 10 సార్లు చేస్తాం. కానీ జాగ్రత్తగా ఉండాలి. పడిపోవద్దు. ఎందుకంటే పార్కిన్సన్ వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు పడిపోతే ఎముక విరిగితే సమస్య అవుతుంది. సరే. ఇలానే మీరు ఈ వ్యాయామాన్ని ఇంట్లో రోజు 10 సార్లు చేయాలి. దీనంతటితో పాటు మనం ఇప్పుడు బ్యాలెన్స్ వ్యాయామం చేస్తాం. దానికి మీరు ఒక ఇటుక తీసుకురావాలి. ఇటుకను నేలపై పెట్టి దానిపై నిలబడాలి. సరే. ఇటుకపై నిలబడటం అంత సులభం కాదు. సరే, చేతులను విప్పి నిలబడేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ శరీరం ఊగకుండా బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నించాలి. మీరు ఇది చేయడం ప్రారంభిస్తే మీ బ్యాలెన్స్ మెరుగవుతుంది మరియు నడవడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది. సరే, ఇది కొంతసేపు చేయాలి. 5 నిమిషాలు. సరే, ఇప్పుడు మీ వెన్ను వ్యాయామం అయిపోయింది. అదన్ తర్వాత మనం మోకాళ్ళ వ్యాయామం చేస్తాం. మోకాళ్ళ వ్యాయామం చేయడానికి మీరు ఏమి చేయాలి? స్క్వాట్స్ చేయాలి. కానీ జాగ్రత్తగా మీరు గోడను ఆనుకుని చేయాలి. సరే, ఏదైనా పట్టుకుని చేయాలి. ఈ పని మీరు ఒంటరిగా చేయకూడదు. ఇదే విధంగా 10 రౌండ్లు చేయాలి. నేను మీకు చేసి చూపిస్తాను. 1, 2. మీకు పూర్తిగా చేయడం కుదరకపోతే కొంచెం కొంచెంగా అయినా చేయండి. కానీ చేయడానికి ప్రయత్నించండి. సరే. 4, 5, 6, 7, 8, 9 మరియు 10. సరే, కాబట్టి గోడను ఆనుకుని లేదా ఏదైనా పట్టుకుని మీరు స్క్వాట్స్ చేయాలి. ఎప్పుడూ మీ ఇష్టానుసారం ఒంటరిగా సపోర్ట్ లేకుండా చేయకూడదు. ఇప్పటికే మనం మోకాళ్ళ వ్యాయామం పూర్తయింది. ఇప్పుడు మనం మన మడమలపైకి వెళ్దాం. మీరు ఏమి చేయాలి అంటే కాళ్ళు బయటకు తీయాలి. ఇది కూర్చుని కూడా చేయొచ్చు. ఆపై తిప్పండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు విరుద్ధంగా తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలానే మనం ఎడమ కాళ్ళతో కూడా చేస్తాం. ఇవి అన్నీ మనం వ్యాయామంగా చేసేసాం. దీనర్థం మన అన్ని వ్యాయామాలు పూర్తయ్యాయి. మీరు చూసిన ఈ వ్యాయామాన్ని ప్రతిరోజు చేయాలి. ఇది చాలా భారమైన వ్యాయామం కాదు. చాలా తేలికపాటి వ్యాయామం. దీన్ని మీరు ప్రతిరోజు చేయవచ్చు. దీనిని ఉదయాన్నే చేయడానికి ప్రయత్నించండి. ఉదయం వ్యాయామం వల్ల మన శరీరం సడలిపోతుంది. ఉదయాన్నే శరీరం సడలితే మొత్తం రోజు అది చురుకుగా ఉంటుంది. మనకు పని చేయడంలో సులభత ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగకరమైన విషయాలు లభించాయని ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే ఏదైనా అడగాలనుకుంటే చాలా స్వాగతం. మీరు వచ్చి కలవచ్చు కూడా లేదా డాక్టర్ టీమ్‌తో మాట్లాడవచ్చు. ఇదితోనే నేను ఛానెల్ నుంచి ముందుకు వెళ్తాను. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.